అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. శిలువపై యేసు పలికిన 7 మాటలున్నాయి కదా, వాటిలో ఆఖరి మాట, ఆ 7వ మాట వెనుకున్న లోతైన అర్థమేంటి, ఆ ఒక్క మాటలో ఎంత శక్తి దాగి ఉందో తెలుసుకుందాం రండి. ఇదిగోండి, ఇదే ఆ మాట. ఈరోజు మన చర్చంతా దీని గురించే. శిలువ మీద యేసు పలికిన ఆ చివరి మాటలు ఆయన ప్రయాణానికి, ఆయన త్యాగానికి ఒక ముగింపులాంటివి. కాని అదే సమయంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కూడా పలికాయి. సరే, మరి ఆ మాట పలికినప్పుడు అసలక్కడ పరిస్థితి ఏంటి? ఆ చివరి క్షణాల్లోకి ఒకసారి వెళ్దాం. ఆ మాట వెనకున్న వాతావరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాసి ఉన్నదాన్ని మనం గమనిస్తే అదేదో నీరసంగా వచ్చిన మూలుగు కాదంట, అదొక గట్టి కేక. అంటే ఆయన స్పృహతోనే కావాలనే తన ఆత్మను దేవునికి అప్పగించారని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఒక్క మాటలో అంత గొప్ప సత్యమేం దాగి ఉంది? దీని వెనకున్న అసలు అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, యేసు పలికిన ఈ చివరి మాటల్లో ఒక 3 అద్భుతమైన నిజాలు దాగియున్నాయి. మొదటిది పూర్తి విశ్వాసం, రెండవది స్వచ్ఛంద త్యాగం, మూడవది సంపూర్ణమైన రక్షణ. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అంత బాధలో, అంత వేదనలో కూడా యేసు దేవుణ్ణి తండ్రి అనే పిలిచారు. ఆలోచించండి, దీని అర్థమేంటి? వాళ్ల మధ్య ఉన్న బంధం ఏమాత్రం చెక్కుచెదరలేదని, ఆయన నమ్మకం ఎంత బలమైనదో ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. రెండో సత్యమేంటంటే, ఇది స్వచ్ఛందంగా చేసిన త్యాగం. అంటే ఇది ఎవరో బలవంతంగా ఆయన మీద రుద్దిన మరణం కాదు. ఆయన ప్రాణాన్ని ఆయన ఇష్టపూర్వకంగా అర్పించారు. ఆయన కేవలం ఒక బాధితుడు కాదు, మానవాళి పాపాల కోసం తన ప్రాణాన్ని తానే అర్పించడానికి ముందుకొచ్చిన ఒక విజేత. అందుకే ఇది బలవంతపు మరణం కాదు, ఒక ఉద్దేశపూర్వకమైన త్యాగం. ఈ మాటకు రుజువుగా బైబిల్లో యేసు ఏమన్నారో చూడండి. ఎవరూ నా ప్రాణం తీసుకోరు, నేనే దాన్ని ఇష్టపూర్వకంగా ఇస్తాను అని ఆయనే స్వయంగా చెప్పారు. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? తన విధి తన చేతుల్లోనే ఉందని ఆయన ఎంత స్పష్టంగా చెప్పారో కదా. ఇక మూడో, చివరి సత్యం, సంపూర్ణ రక్షణ. ఆ మాట పలికిన క్షణం దేవుని ప్రణాళిక నెరవేరింది. మానవాళి రక్షణ కోసం శిలువపై జరగాల్సిన కార్యం పూర్తయింది. ఎన్నో ఏళ్లుగా ప్రవక్తలెదురుచూసిన ఆ వాగ్దానం నెరవేరిన క్షణమది. అందుకే ఇది కేవలం ఒక ముగింపు కాదు, మానవాళికి రక్షణ అనే ఒక కొత్త దారి తెరుచుకున్న ఒక గొప్ప ప్రారంభం. సరే, యేసు ఆ చివరి మాట పలికి తన ప్రాణాన్ని అర్పించిన వెంటనే ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు మామూలుగా లేవు. ఆ ఒక్క క్షణం మొత్తం సృష్టిని ఎలా కదిలించిందో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా భూమి కంపించింది. అవును, భూకంపమొచ్చింది. ఆయన మరణానికి సృష్టి యొక్క మొదటి స్పందనది. ఆ క్షణం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి భూమి పునాదులే కదిలిపోయాయి. ఆ తర్వాత దేవాలయంలోని తెరపైనుంచి కిందికి రెండుగా చిరిగిపోయింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దీని వెనుక ఒక పెద్ద అర్థముంది. ఆ తెర దేవుగా ఉండే అతి పరిశుద్ధ స్థలానికి మనుషులకు మధ్య అడ్డుగోడలా ఉండేది. అంటే దేవునికి పాపులైన మనకు మధ్య ఉన్న అడ్డమనమాట. ఆ తెర పైనుంచి కిందికి చిరగణమంటే ఏంటి? ఆ అడ్డంకి శాశ్వతంగా తొలగిపోయింది. ఇకపై ఎవరైనా సరే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పడమే దానర్థం. ఇంకా బండలు కూడా పగిలిపోయాయంట. అంటే చూడండి, సృష్టికర్త మరణిస్తే సృష్టి మొత్తం ఎలా స్పందించిందో. ప్రకృతి మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న ఒక మనిషి, అది ఒక రోమా సైనికుడు, అంటే యేసును నమ్మని వ్యక్తి. అతను కూడా నిజంగా ఇతను దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ దృశ్యం అతన్ని ఎంతగా కదిలించి ఉంటుందో. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు చివరిగా ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలేంటో చూద్దాం. దీనివల్ల మన జీవితానికి ఉపయోగపడే విషయాలేంటి? చూడండి, ఆ 7వ మాట, దాని చుట్టూ జరిగిన సంఘటనల నుండి మనం కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. జీవితంలో చివరి క్షణం వరకు దేవుడిపై నమ్మకముంచాలి. మన జీవితాలు చివరికి దేవుని చేతుల్లోనే భద్రంగా ఉంటాయి. మనకు రక్షణ అనేది శిలువపై జరిగిన ఆ త్యాగం వల్లే వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి అప్పగించిన జీవితం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ఇవి మన జీవితాలను మార్చగల పాఠాలు.
ఇక ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకరి జీవితం ఎవరి చేతుల్లో ఉంటే నిజంగా సురక్షితంగా ఉంటుంది? ఈ రోజు మనం మాట్లాడుకున్న ఆ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను అనే మాట వెలుగులో ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.